హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఈవినింగ్ 5 minutesలో అయిపోయే సింపుల్ స్నాక్ ఒకటి చూపించబోతున్నా. సో అదే ఇది అనమాట. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 tablespoon ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర మరియు పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని నీట్గా మగ్గనివ్వాలి. ఆనియన్స్ నేను తర్వాత యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఫస్ట్ మగ్గనివ్వాలి కాబట్టి. సో నీట్గా వేసుకున్న ఆనియన్స్ని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. కలిపి ఒక 2 minutes మగ్గనివ్వాలి. 2 minutes మగ్గిన తర్వాత ప్యాన్ మూత తీసి ఇంకొకసారి బాగా కలిపి దాంట్లోనే ఇవి వచ్చేసి ఉడికిన స్వీట్ కార్న్, దాంట్లోనే కొంచెం పసుపు వేస్తున్నాం. చిటికెడు పసుపు వేసుకోవాలి. నీట్గా కలుపుకోవాలి. కలిపి మరో 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కారం పొడి 1 tablespoon వేస్తున్నాము. ఉడికించిన స్వీట్ కార్న్ బొబ్బర్లు పక్కన పెట్టుకున్నాము. సో ఇందులో దంచిన ఎల్లిపాయ వేసుకోవాలి. పొట్టు తీసుకొని నీట్గా ఒకసారి స్మాష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని అందులోనే ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఉడికించిన బొబ్బర్లు అయితే వేస్తున్నాను. బొబ్బర్లు కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకున్న బొబ్బర్లోని ఇంకో 10 minutes పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మూత పెట్టుకుని ఇంకో 5 minutes ఉడికించుకుందాం. తర్వాత మళ్ళీ వేసాం కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్, నీట్గా మూత పెట్టుకుంటే ఇంకో 10 minutesలో మన 5 minutes స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా నీట్గా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన 5 minutes ఈవినింగ్ స్నాక్ రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంత స్నాక్ చేసినప్పుడు థమ్స్ అప్ ఉండాలి కదా గైస్. బాయ్.